సంఘము దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, నేను ఇంత బాధపడుతున్నాను నీకోసం, నేను శ్రమ పడుతున్నాను నీకోసం నేను ఎంతగా సింహాసనాన్ని విడిచి వైభవాన్ని విడిచి నీ హృదయపు వాకిలి తట్టు తిరుగుతూ ఉంటే గమనించుకోకుండా, అలాగే నేను వచ్చానన్న ఆ యొక్క స్పర్శ అనేది కూడా నీకు లేకుండా, జాలి అనేది కూడా నీకు లేకుండా నన్ను అలా వెయిట్ చేపిస్తూనే సాకులు చెబుతూనే నీ జీవితం ఉండిపోయింది. తర్వాత ఇంగారు ఏం చేసిందంట, లేచి వచ్చి మొత్తానికి వస్త్రాలు ధరించుకొని చెప్పులు ఇది చేసుకొని ఆ గడియమ పాపము జారిపోతూ ఉంటే మొత్తానికి తీసి ఇవన్నీ సర్దుకునేలోపు ఆయన ఏం చేశాడంట, వెళ్ళిపోయాడు. చేతులు గాలిన తర్వాత ఏం ప్రయోజనం, ఆకులు పట్టుకుంటుంటారు కదా. సంఘ పరిస్థితి, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా దేవుని నిర్లక్ష్యపరిస్తే ప్రతి ఒక్క జీవితంలో కూడా ప్రియుడైన క్రీస్తు వెళ్ళిపోతే అప్పుడంట పరిగెత్తుతుందంట, అమ్మా నా ప్రియుడిని ఏమన్నా చూసావా, ఆయన ధవళవర్ణుడు రత్నవర్ణుడు